శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రియులారా, ఈ దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినపు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మన జీవితాల్లో తీసుకొని వస్తున్నాడు. మన జీవితంలో భయం అన్నది మనిషి జీవితంలో సర్వసాధారణంగా ఉంటుంది కదా. ఉదయం లేచినప్పటి నుంచి మనిషి జీవితం ఎప్పుడు కూడా భయం 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 కదా. అన్ని విషయాలను బట్టి మనం భయపడుతుంటాం. మనము సిద్ధపాటయ్యి బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకో తెలుసా? ఏ మార్గ మధ్యంలో ఏం జరుగుతుందో అని మనుషులు భయపడుతుంటారు సర్వసాధారణంగా కదా. ఏం జరుగుతుందో తిరిగి మరలా మనం ఇంటికి వస్తామో రామో, ఎక్కడ ఎలా ఉండాలో మనుషులతో భయం కదా, వాహనాలతో భయం, ఎన్ని భయాలు కదా. మన ముందున్నటువంటి అనేక విషయాలను బట్టి మనిషి జీవితం నిరంతరం భయంలో కొనసాగుతుంటుంది. ఉద్యోగాన్ని బట్టి భయం. ఈరోజు మా మేనేజర్ ఏమంటాడో, నా యొక్క ఉద్యోగంలో ఏం జరుగుతుందో భయం కదా. నా పై ఆఫీసర్సు ఈరోజు నన్ను ఇచ్చినటువంటి వర్క్ను బట్టి ఏం అడుగుతారో కదా. నా భర్త అంటే నాకు భయం. ఆయన ఏమడుగుతాడో, అమ్మో నేను ఏం చేయలేదు, ఇదిగో ఆయన వస్తే నన్ను ఏమంటాడో, నేను చేసినటువంటి ఇదిగో ఈ క్రియలను బట్టి ఏమంటాడో కదా. బిడ్డలను బట్టి భయం మనకి. వారు ఏమైపోతారో, వారి జీవితం ఏమైపోతుందో, వారి జీవితం ఎలా కొనసాగుతుందో అని భయం మనకి. మన భార్యను బట్టి మనం భయం. ఇదిగో మన ఆరోగ్య పరిస్థితులను బట్టి భయం. ఏదైనా చిన్నది రాగానే అమ్మో ఏమై ఉంటుందో ఏమని భయపడిపోతాం కదా. మన జీవితంలో ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో భయంతో మన జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ దినాన మన జీవితంలో భయపడని నరుడే లేడు. ప్రతి విషయాన్ని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి భయం. అమ్మో అప్పులైపోయాయి, ఎందుకు అప్పులు చేసామా అని పశ్చాత్తాపడుతుంటాం. ముందే గనక మనము ఆలోచించుంటే బాగుండు కదా అని మనం అనుకుంటుంటాం. ఆలోచన లేకుండా అప్పులు చేసాం. అప్పులు వారు వచ్చేస్తున్నారు, ఎప్పుడు వస్తారో, ఏమి తీసుకుని వెళ్ళిపోతారో, నన్ను ఏమంటారో, రేపటి దినాన నేను అప్పులు తీర్చగలనో లేదో అన్నటువంటి భయంతో అనేకులు బాధపడుతూ ముందుకు కొనసాగుతుంటారు. ఇంకొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులతో, కటిక పేదరికంతో, కొంతమంది ఉద్యోగాలు లేక, కొంతమంది భయంకరమైన పరిస్థితులలో వారి జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ భయాందోళనలో వారు తమ కుటుంబాలను నడిపించుకుంటుంటారు. అనేకులు గర్భఫలం లేక, అవమానాలతో, నిందలతో ముందుకు కొనసాగుతుంటారు. మా జీవితంలో ఇక గర్భఫలం వస్తుందో రాదో అన్నటువంటి ఒక భయం. ఇక జీవితాంతం ఈ అవమానాలను మేము పొందుకోవాల్సిందేనా? ఈ జీవితాంతం మా జీవితంలో ఈ నిందలు మోయాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? మా జీవితం ఏంటి అన్నటువంటి ఒక భయాందోళనలో మన జీవితాలు కొనసాగుతుంటాయి ప్రియులారా. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో ఏమంటున్నాడు తెలుసా? భయపడకము, నేను నీకు తోడున్నాను. నీ దేవుడినైన యెహోవాను నేను. భయపడొద్దు అంటున్నాడు. నీ కుడి చేతిని నేను ఎత్తి పట్టుకుని ఉన్నాను. ఈరోజు మీరు భయపడుతున్నారా? లేదా ఆ భయాందోళనలో తీసివేయగలిగిన దేవుని వైపు మీరు తిరుగుతున్నారా? కొండంత దేవుడు మన వైపు ఉండగా మీరెందుకు భయపడుతున్నారు? ఇదిగో సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన వైపు ఉండగా మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. మీ యొక్క భయాందోళన కంటే దేవుడు ఉన్నతమైన వాడు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయపడకూడదు. క్రైస్తవుణ్ణి భయపెట్టేది లోకంలో ఏది లేదు. ఇదిగో అది ఏదైనాను సరే, కరువైనా, కాటుకలైనా, ఖడ్గమైన, మరణమైన, దేనికి క్రైస్తవుడు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు నీతో ఉండగా నీకు భయం ఎందుకు? నీకు భయం ఎందుకు? కాబట్టి ధైర్యం కలిగి ముందుకు కొనసాగండి. దేవుని ఎదుట ప్రార్థించండి. ఆయన అంటున్నాడు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. అంటే నువ్వు పడవు అని అర్థం. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయన లేపి నిలబడతాడు. నిన్ను పడనివ్వడు. కానీ నువ్వు ఆయన్ను ప్రార్థిస్తున్నావా? ఆయన సహాయాన్ని కోరుతున్నావా? తండ్రి నీ ఎదుట నేనున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో పాటు నేను బ్రతుకుతాను, నన్ను ఎత్తి పట్టుకో అని ప్రార్థిస్తున్నావా? నన్ను నువ్వు పట్టుకున్న చెయ్యి విడవద్దని ప్రార్థిస్తున్నావా?
ఆయన నిన్ను కాపాడగలడన్న నమ్మకంతో నువ్వు ఉన్నావా? విశ్వాసంతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావా? అయితే దేవుడు నీ జీవితాలలో తప్పకుండా మేలు చేస్తాడు. ఆయన నిన్ను భయపడద్దు అంటున్నాడు. భయము ఎందుకు చెప్పండి? మీ జీవితాలలో బెదురు ఎందుకు చెప్పండి? భయపడకండి. దేవుడు మీ అందున్నాడు. ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియజేయండి. మా యొక్క ప్రేయర్ సెల్స్లో మేము మిమ్మల్ని బట్టి తప్పకుండా ప్రార్థిస్తాం. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి, మీ సమస్యలను బట్టి, మీ భయాందోళనను బట్టి మేము తప్పకుండా ఆసక్తి కలిగి ప్రార్థిస్తాం. ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. మీ భయాన్ని తొలగించి మిమ్మల్ని దేవుడు లేపి నిలబెట్టునుగాక అని దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.